విచారించగలను. ఆ వీరుడు తప్పకుండా కార్యం సాధించుకుంటాడు. ఎక్కడి చంపకద్రోహం, ఎన్ని కట్టుదిట్టారు. ఆ రాక్షమాయల్లో పడకుండా తప్పించుకురా మాటలా. వచ్చావా నాయనా? ఈనాటికి నన్ను గట్టెక్కించావా? తల్లి, ఇక శాపమోచనం చేసి నాకు పతి విడిచిపెట్టు. కాంత, స్వామి, స్వామి, రూపా, స్వామి, రూపా, ఈ వీరుడే మనల్ని ఉద్ధరించింది. నీ మేలు మరోరానిది నాయన. చిరంజీవి వైవద్యం. తమరు మేము గంధర్వులం నాయన. నందనవనాన్ని కాపలా కాస్తూ ఒకనాడు మైమరచి ప్రవర్తించాం. ఆ అదను కనిపెట్టి కంకాక్షుడనే రాక్షసుడు ఈ సంగీత వృక్షాన్ని తీసుకెళ్ళాడు. ఈ దివ్య వృక్షం తిరిగి లభించే వరకు రాతి బొమ్మగా కావలసినట్లు వీరికి శాపం కలిగి ఆనాటి నుండి ఈనాటి వరకు కన్నీళ్లతో కాలక్షేపం చేశాను. నీ దైవం నీటికి పతిపాద సేవ లభించి అమ్మా, గత్యంతరం లేక నీకు నీ పతికి ఎడబాటు కలిగించాను. నన్ను క్షమించు. ఆపదలన్నీ గడిచి అఖండ సౌభాగ్యం అనుభవించు. విజయం. నేటితో మన కష్టాలు గడిచి ఇంకెవరూ మనల్ని వేరు చేయలేదు. మేమేనమ్మా, మేమే. ఊరుకోండమ్మా, ఊరుకోండి. వారు ఎక్కడున్నారని? స్వామి, ఇంతలోనే ఇంత ఘోరమా? ఇంక ఎడబాటే లేదనుకున్నాను, అసలే కనిపించకుండా పోయారు. పరమేశ్వర, పుట్టుకతో నీ కన్న తల్లిని లేకుండా చేశాం. ప్రాణప్రదంగా పెంచిన తండ్రికే పగదాన్ని చేశాం. చిట్ట చివరకు నా స్వామికి నన్ను దూరం చేశాం. నేనేం అపకారం చేశాను? ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నాను స్వామి? ఎందుకమ్మా అలా ఏడుస్తారు? మీకు కావాల్సింది ధైర్యం. ఇదిగో మేము ఉన్నాగా, ఎలాగైనా వారి దగ్గర చేరుస్తాం. మా మాట నమ్మండి, సందేహించకండి. మీకు ఏ ఆపద రాకుండా అంటికి రెప్పలా కాపాడుతాం. మా తోబుట్టులా చూసుకుంటాం. అవునమ్మా, అవును. లేవండి, లేవండి. నా కోసం మీకెందుకు ఈ శ్రమ? అదేమిటమ్మా, పరోపకారం కోసమేగా ఈ పాడు శరీరం. మళ్ళీ లేవండి, లేవండి. నా హృదయంలో ఆ పవిత్ర ముద్ర ఎవ్వరికీ స్థానం. నా హృదయం కూడా అంతే. నన్ను ఆకర్షించి నా హృదయంలో ప్రవేశించి ఇప్పుడు నన్ను విడిచిపెట్టడం న్యాయమా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే దానికి నేను బాధ్యుణ్ణి కాదు. నిన్నెన్నడూ ప్రేమించలేదు. ద్రోహి, నీవు చేసిన మోసానికి నిన్ను చిత్తాలు చేసేవాడిని. నా కుమార్తె ముఖం చూసి నిన్ను క్షమించాను. ప్రాణాల మీద ఆశ ఉంటే మా అమ్మాయి చెప్పినట్టు చెయ్యి. అది జన్మలో జరిగేది కాదు. అదే? అవును. ఎలా కాదో చూస్తాను. ఎవరక్కడ? వీడిని చిత్రహింసలు పాల్చేయండి. నిజం చెప్తే నిష్ఠూరం తప్పదురా. బాగా చెప్పావురా. ఇంతకు ఆ దేశదిమ్మరి మాట నమ్మి ఇలా రాకపోతే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి చెప్పండి. ఇప్పటికైనా మించిపోలేదు. మా మాట విని నాన్నగారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోండి. నాన్నగారి దగ్గరికా? ఏ కన్న తండ్రి దగ్గరికి వెళ్తే తప్ప, మనంతరని భయమా? ఆ భారం మాది. మా మాట నమ్మి రండి. చాలించండి. మీ సలహా వద్దు, సహాయం వద్దు. వెళ్ళండి. మీరింత విశ్వాసఘాతకులని నేను ఇంతవరకు ఊహించలేకపోయాను. ఇంకా మీ కళ్ళబొల్లి మాటలు, కపట నాటకాలు నా దగ్గర సాగు. నన్ను వెళ్ళనివ్వండి. పోనివ్వాలట. ఇందుకేనట్రా మనం ఇంత దూరం వచ్చింది. అమ్మా రాజకుమారి, మమ్మల్ని ఆట్టి ఏడిపించకు. నిజం చెప్పాలంటే మేము ఇక్కడికి వచ్చింది నీకోసం. నిన్నెలా అయినా పట్టుకొస్తామని రాజుగారికి మాట ఇచ్చాం. ఎంత దారుణం! సహాయం చేస్తామని నమ్మించి ఇప్పుడు ఇలా మోసం చేస్తారా? అసహాయ స్థితిలో అల్లాడిపోతున్న ఆడదాని గొంతు కోయడం కన్నా అన్యాయం, అక్రమం ఉందా? మీకోసం, మీ స్వార్థం కోసం ఎంతటి అమానుషానికైనా ఒడిగట్టే మీరు మనుషులేనా? మీకు హృదయం ఉందా? రాజకుమారి,
ఈ మాటలన్నీ టక్కు దగ్గర లాభం లేదు. ఈ ఇష్టమారం దగ్గర అసలే లాభం లేదు. అంతే, నడవండి. వీల్లేదు, తప్పండి. రాజకుమారి, ఇది మహారాజు గారి ఆజ్ఞ. జవదాడానికి ఎంత మాత్రం వీల్లేదు. అంతులేని కష్టాలు పాలు కావాలి. ఈ అభాగ్యురాల్ని ఎందుకు ప్రేమించాడు? మీరిన్ని బాధలు పడడానికి మూల కాదు నేనే. ఇలాంటి సమయంలో కూడా మిమ్మల్ని కాపాడుకోలేదు. ఈ పాపాత్మురాల్ని మన్నించండి, ఈ పాపాత్మురాల్ని మన్నించండి. నా దురదృష్టాన్ని ఎవరూ మార్చలేరు. ఇంతటితో నన్ను మరచిపోండి. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? నా మాట విని మనసు మార్చుకో. నా కుమార్తెని పెళ్లి చేసుకో. నువ్వెన్ని చెప్పినా నా ఆత్మ నిర్ణయాన్ని మార్చలేవు. మరోసారి యోచించుకో. నా మాట విని నిన్ను ఈ రాక్షస సామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తాను. ఏమంటావు? ఎంగిలి కూటి కాసిపడే అల్పుణ్ణి కాదు. ఇక మీరు దయచేయరు. ఎంత కండ కావడం! ఇక మాటతో లాభం లేదు. 2 రోజులు గడువు. నా కుమార్తెను చేపట్టడమో లేక చావుకు సిద్ధం కావడం వెంటనే తేల్చేయాలి. అంతవరకు వీడిని మలమల మార్చండి. కొంచెం ఆగరా. ఎక్కడ దొరికావురా నా ప్రాణానికి? ఎవడరా నువ్వు? ఆ మృత్యు మందిరంలో సగం తెచ్చి నేను వస్తే ఆ ఉన్న ఊపిరి కాస్త నువ్వు తీస్తానంటావేమిట్రా? నీ ఊపిరి నేతిస్తే ఈ పెట్టాడు మోస్తాడు రా. నా కూడా నీ తాత నా తాతను. నీ తాతనేమోయమనరా. అది సరే. ఒకటా 2 100 బారుల బంగారం. అబ్బా, 100 బారుల బంగారం రా. వారా నీ బంగారం నువ్వు ఉన్న భుజాలు పోయినవి. ఒరే బంగారం, ఆ టమారం అంతా టమారం, ఆ బంగారం అంతా మనం ఏం చేద్దాంరా? వచ్చి పండుగ చూద్దాం. ఒరే వస్తే నేను ఒక పిల్లంగోరు, నువ్వు ఒక డోలు, బంగారంతో ఏం చేద్దాం? రే ఒకటి కాదురా, 2 చేయించుకుందాం. అయినా బంగారంతో చేస్తే మోగేదట్రా. పట్ట తర్వాత ఆలోచిందాం. బంగారం బరువంత నామే పడేస్తావు నేను కూర్చోండి. ఆగరా ఆగరా. ఒరే ట్రక్కు, ఇంక నా వల్ల కాదురా. అవునరా.